I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం హెర్పిస్ జాస్టర్ అనే స్కిన్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ హెర్పిస్ జాస్టర్ని షింగిల్స్ అంటాము. తెలుగులో అయితే కంచర, కంచుక, సర్పి అంటూ ఉంటారు. సో ఈ హెర్పిస్ జాస్టర్ అనేది ఎలా వస్తుంది, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనలో చాలామందికి చిన్నతనంలో వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా చికెన్ పాక్స్ అనేది వస్తుంది. సో ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఈ వైరస్ ఏదైతే చికెన్ పాక్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో వారిసెల్లా జోస్టర్ వైరస్, ఆ వైరస్ మన నర్వస్ సిస్టంలో ఉండిపోతుంది. చాలా ఇయర్స్ తర్వాత కొన్ని కండిషన్స్ వల్ల ఈ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి హెర్పిస్ జాస్టర్ అనేది వస్తుంది. ఎలాంటి కండిషన్స్లో ఈ వైరస్ యాక్టివేట్ అవుతుంది అంటే, మన ఏజ్ 50 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ మనకి ఎప్పుడైతే తగ్గుతుందో, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ, మనకి ఏదైనా పెద్ద మేజర్ సర్జరీ అయినప్పుడు కానీ ఇమ్యూనిటీ అనేది డ్రాప్ అవుతుంది. అప్పుడు ఈ వారిసెల్లా జోస్టర్ వైరస్ అనేది ఏదైతే నర్వస్ సిస్టంలో ఉందో అది యాక్టివేట్ అయ్యి మనకి హెర్పిస్ జాస్టర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఈ హెర్పిస్ జాస్టర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనకి ఇది పెయిన్తో స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఆ నర్వ్ ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఆ ఏరియాలోనే మాత్రమే ఉంటుంది. ఎక్కువగా చూసే ప్లేసెస్ ఏంటి అంటే వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్, అప్పుడు ఐ, ఇయర్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా మనకి బ్యాక్, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్, కొంతమందికి ఇన్నర్ థై రీజియన్లో కూడా ఈ హెర్పిస్ జాస్టర్ అనేది రావచ్చు. సో ఒక పార్ట్ ఆఫ్ ద బాడీనే ఇన్వాల్వ్ అవుతుంది ఈ హెర్పిస్ జాస్టర్లో. మనకి చికెన్ పాక్స్లోనేమో ఆ వెసైకిల్స్ ఫుల్ బాడీ ఉంటాయి, దీంట్లో అలా కాకుండా ఒక పార్ట్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఐ ఎఫెక్ట్ అవుతుందో మనకి ఐ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇయర్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి వినకపడకపోవడము, లేదంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా బాడీ మీద మనకి ఎలా ఉంటుంది అంటే, చిన్న చిన్న వెసైకిల్స్, అంటే మనకి కిందంతా రెడ్నెస్ ఉండి దానిపైన ఒక వాటర్ బబుల్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటివి ఒక గ్రూప్ ఆఫ్ వెసైకిల్స్ మనకు ఉంటాయి. దాంతో పెయిన్ ఉంటుంది, ఇచ్చింగ్, బర్నింగ్, రెడ్నెస్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ లాగా ఉంటుంది. కొంతమందిలో ఫీవర్, చిల్స్, బాడీ ఏక్స్, ఫెటీగ్, నీరసము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనం ఇది డయాగ్నోస్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని వెళ్తే వాళ్ళు ఇది చూడడంతోనే వాళ్ళు ఇది చెప్పగలుగుతారు అనమాట, ఇది హెర్పిస్ జాస్టరా లేదంటే ఇంకేదన్నా స్కిన్ కండిషనా అనేది. కొంతమంది హెర్పిస్ జాస్టర్, ఇన్సెక్ట్ బైట్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే మనం ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ప్రాపర్ డర్మటాలజిస్ట్ని విజిట్ చేస్తే వాళ్ళు దీన్ని డయాగ్నోస్ చేయగలుగుతారు. సో మీ కండిషన్ని, మీ ఏజ్, మీ అదర్ ఫ్యాక్టర్స్ని బట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపికల్ సూదనింగ్ ఏజెంట్స్, ఆ పెయిన్ కానీ ఇచ్చింగ్, బర్నింగ్ తగ్గడానికి టాపికల్ క్రీమ్స్ ఉంటాయి. దీంతోపాటు యాంటీవైరల్ మెడిసిన్స్ లైక్ ఎసైక్లోవిర్, వాలసైక్లోవిర్, ఇలాంటి డ్రగ్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంత డోసు, ఎంత డ్యూరేషన్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో ఈ హెర్పిస్ జాస్టర్ డిసీజ్ అనేది కంటేజియస్ అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన 3 to 5 days వరకు పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హెర్పిస్ జాస్టర్ స్ప్రెడ్ అయితే హెర్పిస్ జాస్టర్ రావాలని లేదు, చికెన్ పాక్స్ కూడా రావచ్చు. సో 3 to 5 days ఐసోలేటెడ్గా ఉండడం బెటర్. చాలామంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, హెర్పిస్ జాస్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందిలో పెయిన్ చూస్తూ ఉంటాం, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని. సో ఇది నర్వస్ సిస్టంలో ఉండడం వల్ల వైరస్ మనకి పెయిన్ అనేది, ఆ నర్వ్ పైన వైరస్ తగులుతూ ఉన్నప్పుడల్లా పెయిన్ అనేది, ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాము, అలాంటి పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్ని అదర్ మెడిసిన్స్ 2 to 3 months యూస్ చేయాల్సి ఉంటుంది. అవి లైక్ సపోర్టింగ్ ట్రీట్మెంట్ కానీ, న్యూరోబయాన్ అలాంటివి కానీ, లేదు అంటే కొన్ని గాబాపెంటిన్ ఉన్న డ్రగ్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి హెర్పిస్ జాస్టర్ లాంటి కండిషన్, లేదంటే ఎనీ స్కిన్ కండిషన్ సెల్ఫ్ ట్రీట్ చేసుకోకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు దీన్ని డయాగ్నోస్ చేసి ఒక ప్రాపర్ వేలో, ప్రాపర్ డ్యూరేషన్లో ట్రీట్ చేయడం జరుగుతుంది.